ఆల్మోస్ట్ 24-25 ఇయర్స్ అయ్యింది మా తెలుగు మేడం ఇంటికి వచ్చి. ఎప్పుడో చిన్నప్పుడు లైక్ ఒక 6th-7th క్లాస్‌లో ఉన్నప్పుడు అనుకుంటా న్యూ ఇయర్ విషెస్ చేయడానికని చెప్పి మేడం ఇంటికొచ్చాము. సో, మళ్ళీ ఇప్పుడు మేడం బర్త్‌డే విష్ చేయడానికని వచ్చాము. యాక్చువల్‌గా 2 డేస్ బిఫోర్ వచ్చాము. మేడం హైదరాబాద్ వెళ్ళిపోతున్నారని. సో, మేము రావడం చూసి మేడం చాలా హ్యాపీ అయ్యారు. యాక్చువల్‌గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం మేడంకి చెప్పకుండా వచ్చి. కానీ మేడం వాళ్ళ పిల్లలు ఇంట్లో అవైలబుల్ లేకపోవడం వల్ల మేడంకే చెప్పి రావాల్సి వచ్చింది. బట్ ఎనీహో మేడం అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేమంతా రావడం. ఎక్కువ మంది రావాలనుకున్నాం, అది కూడా కుదరలేదు. 3 ఫ్రెండ్స్ వచ్చాము. సో, ఈవెన్ దో మేడం అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ. అసలు బిఫోర్ మీరు ఇంకా వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. మేడం అసలు ఒక టైంలోనైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. అది కంట్రోల్ చేయడం కూడా మా వల్ల కుదరలేదు. ఫైనల్లీ అయితే కేకు సార్ కూడా పక్కనే ఉన్నారు. సో, కేక్ అయితే తెచ్చాం. మేడం అది కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నేను కేకు తెప్పించి కట్ చేయించాము. సో, అందరికీ మేడం షేర్ చేశారు కేక్‌ని. అండ్ ఈ బర్త్‌డే అయితే మాత్రం మేడంకి చాలా మెమరబుల్ బర్త్‌డే అమ్మా ఇది అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను ఇన్నిసార్లు చాలా అంటున్నాను కదా! దేనికి అంటే మేడం ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాగా ఎమోషన్ అయిపోయారు. అది మేము కంట్రోల్ చేయలేకపోయాం. మాకది కొంచెం ఇబ్బందిగానే అయ్యింది. ఎలా ఇది హ్యాండిల్ చేయడం అనేది మాకు తెలియలా. ఈవెన్ మా మేడం ఫీల్ అవుతున్న ఏడుస్తున్న టైంలో ఏడుస్తున్నంటే ఆనంద బాష్పాలు. సో, అలా ఫీల్ అవుతున్న టైంలో కూడాను మా ఫ్రెండ్ వాడు కూడా ఎమోషన్ అయిపోయాడు. సో, వాడైతే ఏడవలేదు కానీ కంట్రోల్ చేసుకున్నాడు. సో, ఈ వీడియోని అయితే మాత్రం మీరు ఫైనల్ వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకు అంటే ఈ వీడియో మేడం వాళ్ళు మాకు గేట్ వరకు వచ్చి మేము వెళ్ళేంత వరకు కూడా గేట్ దగ్గర ఉన్నారు. చలించని క్షణాలకే ఆ తర్వాత మా చిన్ననాటి ఫొటోస్ అండ్ మా మెమొరీస్ అంతా కూడాను ఒక పాటగా యాక్చువల్గా ఒక సాంగ్ మా తమ్ముడు పాడాడు. కవర్ చేసిన సాంగ్ అది. సో, మా తమ్ముడు పాడిన సాంగు కొన్ని యానిమేషన్ వీడియోకి అండ్ మా చిన్నప్పుడు ఫొటోస్ ఇవన్నీ కూడా యాడ్ చేసి పెట్టాను. సో, ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే మాత్రం చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిందనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. అరే 90s కిడ్ నిన్నేరే రే. ఏంటమ్మా నువ్వు ఇంకా చిన్నోడు అనుకుంటున్నావా? ఆల్రెడీ నీకు 30 ఏళ్ళు వచ్చాయి, చూసుకో. ఏంటి నీ ఊరిని, నువ్వు చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్ని, నీ స్కూల్ ఫ్రెండ్స్ని అందరినీ మర్చిపోయావా? అయితే ఒకసారి ఈ పాటినే. రాదే రాదే అలుపంటూ రాదే, ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే, స్నేహాలే